హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీన. అందరూ బాగున్నారా? ఈరోజైతే మంగళవారము. నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం దేవుడి పని ఏది చేసినా గానీ ఫస్ట్ మన కాళ్ళకి పసుపు రాసుకొని, ఆ తర్వాతే దేవుడికి పూజ అయితే చేసుకోవాలి. అలాగే మనకి కాళ్ళకి రాసుకునే పసుపు, అలాగే దేవుడికి పూజ చేసుకునే పసుపు 2 ఒకే బౌల్‌లో అయితే కలుపుకోకూడదు. 2 సెపరేట్ బౌల్స్‌లో అయితే కలుపుకోవాలి. నేనైతే దేవుడికి గడపకి పూజ చేసే బౌల్‌లో అయితే పసుపు కలిపాను. అందులో కొంచెం పచ్చ కర్పూరం కూడా యాడ్ చేశాను. ఎందుకు అంటే పచ్చ కర్పూరం లక్ష్మీదేవికి చాలా ఇష్టము. మనం గడపకి పూజ చేసే పసుపులో కొంచెం పచ్చ కర్పూరం కలుపుకొని రాసుకుంటే చాలా మంచిది. అలాగే చాలా సువాసనగా ఉంటుంది. అది లక్ష్మీదేవికి చాలా ఇష్టము. నేనైతే గడపని ఫస్టే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే గడప మొత్తం పసుపయితే రాస్తున్నాను. మనకి కుదిరితే మంగళవారం, శుక్రవారం వారంలో 2 రోజులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు మనకు కుదిరితే గడప పూజ చేసుకోండి. చాలా మంచిది. అలాగే మనకు ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. గడపకైతే పసుపంతా రాసేసాను. ఇప్పుడైతే కుంకుమ బొట్లయితే పెడుతున్నాను. నేను ఫస్ట్ అయితే కుంకుమ బొట్లు పెట్టేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే ముగ్గయితే వేస్తాను. గడపకి 2 వైపులా కుంకుమ బొట్లయితే పెట్టేశాను. దేవుడి దగ్గర అయినా సరే, అలాగే గడపకైనా సరే ముగ్గు అయితే బియ్యపిండితో వేయండి. బియ్యపిండితో వేయడం వల్ల చాలా మంచిది. అలాగే మనం సింహద్వారం దగ్గర ఒకటే ఇలా చేయకుండా ఇంట్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టండి. అలాగా సింహద్వారం దగ్గర ఒకటే చేసి అలా మిగతా గడపలన్నీ అలాగే వదిలేయకూడదు అంట. ఇది నాకైతే మా మమ్మీ చెప్పింది. నేను అప్పటినుంచి మిగతా గడపలకు కూడా కొంచెం పసుపు రాసి కొంచెం బొట్లైనా పెట్టి లైట్‌గా ముగ్గైనా వేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకైతే ఇలా గడపకి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నాకు ఇంట్లో వర్క్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా నేను ఇలాగా నాకు కుదిరినప్పుడల్లా ప్రశాంతంగా ఇలా గడపకి నీట్‌గా పూజ చేసుకొని, నీట్‌గా ముగ్గులు అవి పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం ఇలా చేయాలి అంటే. గడపకైతే ముగ్గయితే వేస్తున్నాను. ఇంకా నేను మొత్తము నేనైతే ఫస్టే కుంకుమ పెట్టేసాను గడపకి. ఇంక అందుకని పెట్టడం లేదు. మొత్తం ఇలా అయితే వేశాను. ఇంకా గుమ్మానికి 2 వైపులా పూలైతే పెట్టుకున్నాను. ఇంకా గడపకి పచ్చిపాలు కూడా 2 వైపులా గుమ్మానికి సింహద్వారం దగ్గర ఇలా నేనైతే ఇలా పోస్తున్నాను. ఇవేమి నేను సొంతగా అయితే చేయట్లేదు. నాకు తెలిసినంత వరకు నేనైతే చేశాను. అలాగే గుమ్మానికి ధూపం అయితే వేస్తున్నాను. అలాగే సింహద్వారానికి కూడా ఇలా మొత్తం ధూపం అయితే వేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్.